బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు శాఖల అధికారులతో కలిసిన ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించింది. ఇక పర్యటించి 23న ఉదయం రాష్ట్రానికి రాబోతుంది. టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతుంది. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై జపాన్ కంపెనీలతో సీఎం బృందం చర్చలు జరుపుతోంది. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే పలు శాఖల అధికారులతో కలిసి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించి 23న ఉదయం రాష్ట్రానికి రాబోతుంది. టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై జపాన్ కంపెనీలతో సీఎం బృందం చర్చలు జరుపుతోంది. ఇక పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు శాఖల అధికారులతో కలిసి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించి 23న ఉదయం రాష్ట్రానికి రానుంది. టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతుంది సీఎం బృందం. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై జపాన్ కంపెనీలతో సీఎం బృందం చర్చలు జరుపుతోంది. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు.